పిల్ల కల్లోకొచ్చిందిరో, తెల్లవారే కల్లా దిల్లోకి దూరిందిరో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే, జనరల్ గా అందమైన అమ్మాయిలు చాలా మంది ఉంటారు, కానీ అందమే అమ్మాయి అయితే ఖచ్చితంగా ఈమెలాగే ఉంటారు. హాయ్ పేరనా. బేసిక్ గా నిన్ను చూస్తే ఇట్లా చెప్పాలనిపించదు, హాయ్ పేరనా. ఎవరినైనా చూస్తే ఇలా చూస్తారు, నిన్ను చూడగానే ఇట్లా 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 చూడాలనిపిస్తుంది వాళ్ళకి కూడా. అసలు ఇంత యాక్టివ్గా, అసలు ఇంత హుషారుగా ఎట్లా పాసిబుల్ అసలు నీకు? అదే అయిపోతుంది, గాడ్ గివెన్ గిఫ్ట్. శ్రీపతి ఏం పెడతాడు అసలు నీకు తినడానికి ఇంత హుషారు? ఆయన ఏం పెట్టరు, ప్రాబబ్లీ నేను కొంచెం తగ్గడానికి ఏమైనా పెడతారేమో. నీ హెల్త్ సీక్రెట్ ఏంటి? రీసెంట్ గా నేను షో చేశాను, ఆదివారం విత్ స్టార్ మా. దానిలో మా ఆయన కూడా వచ్చారు. దానిలో ఆయన ఫుల్ ఓపెన్ చేసేసారు అందరి ముందు. ఓపెన్ చేసేసారు అంటే నా సీక్రెట్లన్నీ ఎడిట్ చేసుకోండి. మీ హస్బెండ్ గారు ఇలా రివీల్ చేశారు, నువ్వు స్నానం చేయవంట. ఆయన ఇలాంటిదే ఉల్టా పుల్టా చెప్తూ ఉంటారు నా ఇజ్జత్ తీయడానికి. చేస్తావా? ఈరోజు చేసి వచ్చావా? అంటే బయటకు వచ్చినప్పుడు చేస్తా, ఇంట్లో ఉన్నప్పుడు చెయ్యను. అంటే నేను స్నానం యాక్చువల్లీ జస్ట్ 5 minutes అంతే, ఫాస్ట్ గా చేసేస్తా. కానీ అక్కడి నుంచి బాత్రూమ్ దాకా వెళ్ళడానికి ఆ బద్ధకం ఉంది చూడండి. అది ఒక 2 గంటలు పడుతుంది కదా. 2 గంటలు కాదు, 2 రోజులు కూడా పట్టు. అంటే సమ్ టైమ్స్ అట్లా జరుగుతాయి. నేను కూడా చేయను. సో మొత్తానికి అయితే మీది లవ్ మ్యారేజ్ కదా. సో ఎన్ని ఇయర్స్ లవ్ మీది? 6.5 years డేట్ చేసాము. ఇప్పుడు 1.5 years అయింది. మీకు లవ్ లో ఉన్నప్పుడు బాగుందా, మ్యారేజ్ అయిన తర్వాత బాగుందా? రెండు బానే ఉంది, రెండు సేమే కదా. సేమ్ అబ్బాయి, సేమ్ అబ్బాయి, పెద్ద చేంజ్ ఏం లేదు. ఇంకా పెళ్ళయ్యాక ఆయనతో ఉండటం చాలా కష్టం అని తెలిసింది. ఎందుకంటే డేట్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కలుస్తాం కదా, ఓ బాయ్ ఫ్రెండ్ ని కలుస్తున్నా అని హ్యాపీగా వెళ్తాం. ప్రతిరోజు ఉంటేనే వాళ్ళతో తెలుస్తుంది, ఊళ్ళో తల తింటారు. ఆయన అయితే మహా ఓసిడి, క్లీనింగ్, పద్ధతిగా ఉండాలి అని. సంబంధమే లేదు, వేస్ట్ ఫెలో నేను. డెఫినెట్లీ చేంజ్ ఏంటంటే ప్రతిరోజు ప్రతి నిమిషం నాతోనే ఉంటారు. అది సంతోషమే. ఎవరైనా అనుకుంటారు పెళ్ళైన తర్వాత చిరాకు వచ్చేసి, నాకైతే ఇంకా ఇంకేంటి జస్ట్ 1 month బ్యాకే నేను డేట్ చేయడం స్టార్ట్ చేసా అనే ఫీలింగ్ ఉంది. అవునా? నేనైతే ఫర్ ఎవర్ హనీమూన్ ఫేజ్ లోనే ఉన్నా. సో మరి ఇంకెప్పుడు నెక్స్ట్? నేను ఇంకా ప్రాజెక్ట్స్ చేయాలి, ఏదైనా సాధించాలి, అదంతా చేశాక మీకు సాధించాలి అని. డెఫినెట్లీ యాక్టింగ్ లోనే ఏదైనా మంచి ప్రాజెక్ట్స్ చేసి, ఆల్రెడీ మంచి ప్రాజెక్ట్స్ చేశాను, బట్ ఇంకా మంచి రోల్స్ వెళ్ళాలి. అట్లా ప్రతి ఒక్కరికి మూవీ అని ఉంది. నేను కూడా యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న తెలుగు మూవీసే. సో డెఫినెట్లీ ఒక డ్రీమ్ ఉంది, నాకు తెలుగు మూవీలో చేయాలి అని. స్పెసిఫిక్ గా హీరోయిన్ గా చేయాలని లేదు, ఏదైనా మంచి రోల్ అంటే జనాలు చూస్తే అబ్బా ఏం యాక్టర్ రా ఈమె అలా చెప్పేదే నా గోల్. ఇప్పుడు చూసి ఏంటి తింగర్ పిల్ల, పిచ్చి పిల్ల అట్లా ఇట్లా అనుకుంటున్నారు, అది అనుకోకూడదు. మళ్ళీ మీరు దాన్ని స్ట్రెస్ చేయకండి. లేదు, మీరు ఏం చేసినా క్యూట్ గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే నేను కృష్ణముకుంద మురారి చేసినప్పుడల్లా అదే ఆ యాక్టర్ గా చూసారు. ఎస్, కృష్ణముకుంద మురారి తర్వాత నేను చాలా రియాలిటీలోకి వచ్చేసాను. సో చాలా టైం నుంచి ప్రేరణ పర్సనాలిటీని చూస్తున్నారు, విచ్ ఇస్ దట్ హైపర్. బట్ ఐ ఆల్సో వాంట్ దాట్ టు కమ్. ఇది కూడా ప్రాజెక్ట్సే ఇదంతా చేస్తున్నది. బట్ యాజ్ అన్ యాక్టర్ ఏదైనా నాకు ఈ పాయింట్ లో వెబ్ సిరీస్, సీరియల్స్, మూవీస్ అంతే, ఏదైనా పర్లేదు ఒక మంచి రోల్ చేసి ఈమె పనిలో బాగుంది అని చెప్పేలాగా. పని బాగుంది, పనికి వస్తుంది, ఆర్టిస్ట్ గా బెటర్ అనిపించుకోవాలి, అంతే. దట్స్ మై గోల్.
అమ్మో నీ అల్లరిని తట్టుకోవడం చాలా కష్టం పేరున. సో మీ లవ్ లో ప్రపోజల్ మీరు చేశారా మీ హస్బెండ్ చేశారా ఫస్ట్? అంటే ఎదుటి వాళ్ళకి మనం నచ్చామా లేదా అని ఒక బిహేవియర్ లో తెలిసిపోతుంది కదా. అవును. సో ఆయనకు కూడా తెలిసిపోయింది, నాకు కూడా తెలిసిపోయింది. సో ఇద్దరు ప్రపోజ్ చేసుకునే ఈవెంటే రాలేదు. సో అలా న్యాచురల్ గా అలా డేటింగ్ స్టార్ట్ చేసేసాం. అంటే ఏంటి ప్రపోజల్ లేకుండానే? అంటే ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి చెప్తున్నా, ప్రపోజల్ లేకుండా టిఫిన్స్ అయ్యాయా? టిఫిన్స్ టిఫిన్స్ అంటే అదా? ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నా నేను. ఏ భాషలో ఇది? అంటే బేసిక్ గా టిఫిన్స్ అంటే ఇది మొదలు అంటే డైరెక్ట్ గా ఉంది కదా. అంటే డైరెక్ట్ గా చెప్పొచ్చా లేదా అని నేను చెప్పాను కదా, అంటే సోషల్ మీడియాలో అది ఉంది. దట్ పెళ్లి టైంలో నేను ఒక వీడియోలో చెప్పాను, నేను ఇంకా 21 years old ఆ టైంలో. ఆ టైంకే ఏదో నాన్నమ్మల ఫీల్స్ లో నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అవ్వాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, ఊరికే టైం పాస్ అంతా నేను చెయ్యను అని 21 ఏజ్ లో. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు 28, 29 ఉన్న వాళ్ళు. ఇప్పుడు కూడా అయ్యో పెళ్ళా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నేను 21 లోనే అబ్బో బాయ్ ఫ్రెండ్ అంటే నన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే నేను రాను అని చెప్పేసా. ఆయన కూడా అదే మైండ్ సెట్ లో ఉన్నారు. నాకు దొరకడమే చాలా లక్కీ కదా. ఆయన కూడా ఓకే, మేము ఊరికే టైం పాస్ కి నేను కూడా చేయట్లేదు, నా ఉద్దేశం కూడా సీరియస్ గానే ఉంది. సో మేము డేట్ చేస్తే పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశంతోనే చేద్దాం. మధ్యలో ప్రాబ్లమ్స్ అంతా వస్తే అది ఆపలేము. కానీ ఆయనకి నేను ఇంపార్టెంట్, నాకు ఆయన ఇంపార్టెంట్ అని ఎప్పుడు మైండ్ లో పెట్టుకుని గొడవలు చేసుకున్నా నీకన్నా ఆ గొడవలు పెద్దవి కాదు అనే మైండ్ సెట్ ఉంది మా ఇద్దరికి. సో అది అలా సెట్ అయిపోయింది. సో స్టార్ట్ చేసిందే అలాగా, సాది పెళ్లి దాకా వచ్చేసింది. అందరికి హ్యాపీ. మీ ఆయన ఎప్పుడైనా సరదాగా అంటాడా, అబ్బా నేను ఎందుకు చేసుకున్నా నేను తట్టుకోలేకపోతున్నాను అని? yes of course every day కూడా సేమ్ పించ్ అంట, అంతే మాటలకి. బట్ జస్ట్ 5-10 minutes లో వెళ్ళిపోతుంది. నువ్వే గొడవలాడుతూ మీ హస్బెండ్ చాలా కూల్ గా ఉంటారు అనిపిస్తుంది. ఏం లేదు, ఆయన కూడా చాలా స్ట్రిక్టే. నేను ఇలా చెప్తా ఆయన అలా కనిపిస్తారు, కానీ ఇద్దరు చాలా డామినేటింగ్. అయిన తర్వాత మీరు ఒక 2-3 days మాట్లాడుకోకుండా ఉన్న రోజులు ఉన్నాయా ఎప్పుడైనా? జస్ట్ బిఫోర్ బిగ్ బాస్. అదేంటంటే అవుట్ ఆఫ్ లవ్ ఆయనకి కోపం వచ్చింది. ఎందుకంటే నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు ఎవరైనా వెళ్తే బాగా చెయ్యాలి అని అనుకునే వెళ్తాం. ఒక 1-2 weeks లో వచ్చేయాలని వెళ్ళాము. ఆయన కూడా మరీ బాగా కాన్ఫిడెన్స్ నా మీద, ప్రేరణ వెళ్తే ఆల్మోస్ట్ గెలిచే వస్తుంది అనే రేంజ్ కి ఆయన కాన్ఫిడెన్స్. సో గెలవాలంటే 4 months, ఆల్మోస్ట్ 3.5-4 months దాకా ఉండాలి. సో ఆయనకు బాధ, 3.5-4 months నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? పెళ్ళయి ఇంకా 8 months అయింది. సో నేను ఏమైనా బిగ్ బాస్ కి వెళ్ళి చాలా బాగా చేస్తే, పెళ్ళయ్యాక ఆయన ఫస్ట్ బర్త్డే, మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ, మా పెళ్ళయ్యాక ఫస్ట్ పండగలు అనేది చాలా స్పెషల్ ఉంటాయి కదా. పండగలు అన్ని వెళ్ళిపోతాయి బిగ్ బాస్ హౌస్ లోనే. ఫస్ట్ కాబట్టి ఫస్ట్ అన్ని ఫస్ట్లు, మా పెళ్లిలో ఉన్న అన్ని ఫస్ట్లు ఆ టైంలోనే వెళ్ళిపోతాయి. సో ఫస్ట్ కదా, ఇంకా మళ్ళీ లైఫ్ లో రాదది. సో నువ్వు వెళ్ళిపోతే ఆ ఎక్స్పీరియన్స్ నువ్వే కాదు నేను కూడా మిస్ అవుతా. సో నాకు కూడా అది పెద్ద సాక్రిఫైస్ అని ఆయన అనుకున్నారు. దానిలో తప్పేం లేదు, నిజమే. బట్ నేనేమనుకున్నా, ఇప్పుడు వచ్చింది చేసేద్దాం, ఎందుకంటే నెక్స్ట్ తెలీదు. అండ్ నేను ఎలా అంటే నాకు యాక్టింగ్ చేయాలని ఎప్పుడు ఉండేది కాదు. నా మైండ్ సెట్ చిన్నప్పుడు ఎలా అంటే 24 వయసులో నేను పెళ్లి చేసుకోవాలి, 25 కి నాకు పిల్లలు ఉండాలి. ఎందుకంటే నా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు పెరుగుతున్నప్పుడు నేను ముసలావిడ ఉండకూడదు, యంగ్ గా ఉండాలి నేను. వాళ్ళు చూస్తే మీ నాన్నమ్మ అమ్మమ్మ అనకూడదు, అమ్మ ఆ లెవెల్కి. సో నేను ఎప్పుడూ అదే కెరియర్ కోసం పర్సనల్ లైఫ్ని పక్కన తోసేయాలి అనే మైండ్ సెట్ కాదు. సో నేను ఆయనకు చెప్పాను, ఇంకా పెళ్ళయింది, మా ఫ్యామిలీ వాళ్ళు నువ్వు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారో ఇంకా 2-3 yearsలో 30 లోపల పిల్లలు ఉండాలి అదంతా. దీన్ని పుష్ చేసేస్తే నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే మేము లైఫ్ కూడా ప్లాన్ చేసుకోవాలి. సో పర్లేదు ఇది ఒక్కటే అడ్జస్ట్ చేసుకుందామని నేను, ఆయన లేదు అని. సో నేను బిగ్ బాస్కి ఇంకా వెళ్ళాలి, దానికి ఒక 4-5 days మాట్లాడలేదు దానికి ముందు.
అప్పుడు మీరు ఎట్లా దాన్ని హ్యాండిల్ చేస్తారు? వాళ్ళ దగ్గర ఒప్పేసుకున్నా. ఇప్పుడు వాళ్ళు సెట్ అయిపోయారు. లాస్ట్ మినిట్ లో నేను బ్యాక్అవుట్ చేస్తే ప్రొఫెషనలీ చాలా పేరు పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అది కంటిన్యూ చేస్తున్నా. బట్ బిగ్ బాస్ లోపల ఒక హౌస్ లోపల లాక్ అవ్వాలి. ఆ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ గా లోపలికి వెళ్ళాలి. ఇది పర్సనల్ గా ఇది అవుతుంది. మైండ్ మొత్తం బ్లాంక్ అవుతుంది, వీక్ అయిపోతున్నా, ఏం చేయాలో తెలీదు. ఒక రోజు రాత్రి జస్ట్ వెళ్ళే ఒక 2 days ముందు అదేదో రాత్రి ఒకసారి చెప్పాను నేను ఆయనకి, నేను అక్కడ ఎంత స్ట్రాంగ్ గా వెళ్ళాలి అండ్ నా బిగ్గెస్ట్ సపోర్ట్ నువ్వే ఉండాలి, ఎందుకంటే నువ్వు నన్ను పుష్ చేస్తేనే నేను అక్కడ స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేయగలను, బట్ నువ్వు మాట్లాడలేదు, నేను ఎలా చేస్తా అక్కడ అని చెప్పాను. ఆయన సైలెంట్ గా ఉన్నారు. నెక్స్ట్ డే నార్మల్ గా మాట్లాడి మరి ఫుల్ సపోర్ట్ లో నీకేం కావాలి, నేనేం చేయాలి అని సడన్ గా స్విచ్ అయ్యారు. నేను అది చెప్పిందా ఏంటి తెలీదు, ఆయనకు అదే స్ట్రైక్ అయిందా తెలీదు. నెక్స్ట్ డే నుంచి నేను లోపలికి వెళ్ళి బయటికి వచ్చే ఆ మొత్తం ప్రాసెస్లో నాకు ఏమేం కావాలో మొత్తం చూసుకుంది ఆయనే. ఓ బయట ఉండి నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ చేసింది. నాకు ఓట్స్ అడగాలన్నా ఏం చేయాలన్నా బయట నుంచి మెయిన్గా చేసింది ఆయనే. ఎందుకు తను ఏం చేస్తారు? ఆయన యాక్చువల్లీ సాఫ్ట్వేర్ లో పనిచేస్తారు. అవునా? ఐటీ టీవీలో అసలు మీకంటే హైపర్ గా ఉంటారు కదా. మేమిద్దరం క్లాస్మేట్స్ యాక్చువల్లీ. సో జస్ట్ అలా చూసినప్పుడు ఒకసారి ఇంజనీరింగ్ లో 4 years ఉంటాయి కదా, ఫస్ట్ ఇయర్ లో ఆయన ఉన్నారని కూడా తెలియదు నాకు. సెకండ్ ఇయర్ లో ఓకే క్లాస్ లో బాగా చదువుతారు, టాపర్ అయినా బాగా చదువుతారు. ఓకే అబ్బాయి చూడ్డానికి అంతా నా క్రైటీరియా అంతా మ్యాచ్ అవుతారు, కానీ చాలా సైలెంట్. నాకైతే అస్సలు సెట్ అవ్వదు, వెరీ బోరింగ్, చాలా బాగోదు అని నేను అనుకున్నా. బట్ బాగోదనుకున్నా. దెన్ థర్డ్ ఇయర్ లో ఫ్రెండ్స్ అయ్యాం. ఇంకా 4 years లో థర్డ్ ఇయరే ఫ్రెండ్స్ అయ్యాం. ఫ్రెండ్స్ అయినప్పుడు తెలిసింది ఆయన మరి దగ్గర అయితేనే ఆయన వైల్డ్ సైడ్ కనిపిస్తుంది. మొత్తం ఎంజాయ్ చేస్తారు, జోక్లు వేస్తారు, క్రేజీగా ఉంటారు. అప్పుడు తెలిసింది బాగుంటుందని. ఇది కూడా బాగుంది అని అనుకుని ఓకే ఫైన్ అంటే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది అంతే. బట్ ఆయనకు కూడా నేను నచ్చాను. వావ్ వాట్ ఎ సర్ప్రైజ్. అది సర్ప్రైజ్. నేను ఇప్పుడు కూడా అడుగుతా, నువ్వు నాలో ఏం చూసి నచ్చావు, ఐ మీన్ నచ్చాను నేను అని అడుగుతూ ఉంటా. ఇంత గ్లామర్ గా ఉంటావు నువ్వు. అదే నేను ఫస్ట్ ఇయర్ నుంచి గ్లామర్ గా ఉన్నా, కానీ 4th year దాకా ఆయన నన్ను చూడలేదు. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ యాంగిలే కాదు. అమ్మో ఓకేనా, నేను భరించగలనా, ఓకేనా, అది ఇదని ఒక 3 years పట్టింది ఆయనకి. కాలేజ్ లో ఉన్నప్పుడు మేము ఫ్రెండ్స్ ఉన్నాను కదా, ఆ ఫ్రెండ్స్ ఉన్న టైంలో నేను ఆయన వేరే అమ్మాయిని చూడడం కూడా చూసా. అవునా? అమ్మాయి బాగుంది, ఆయన సీరియస్ గా ఎప్పుడు ఎవరికి అమ్మాయి బాగుంది న్యాచురల్ గా చెప్పుకుంటాం కదా, ఆయన ఆమె బాగుంది అని చెప్పేవారు. నేను కూడా అనేదాన్ని. ఎప్పుడేమైనా చెప్తే ఎవరు బాగుంది ఇలా తిరుగు, నేను మాత్రం బాగున్నా లైఫ్ లో ఏదైనా నన్ను చూసి దిక్కులు చూడకుండా నన్నే చూడు, ఇలా హార్స్ లాగా ఉండాలి, రేస్ గుర్రం లాగా. ఆయన ఇప్పుడు అందరికి తెలిసిపోయింది కదా ఆయనకి మ్యారేజ్ అయిపోయింది, మీరే వైఫ్ అని, ఇంకెవ్వరు చూడరు. ఏం లేదు, అమ్మాయిలు ఉన్నారు నాకు వచ్చి చెప్తారు, మీరైతే ఓకే మీ హస్బెండ్ చాలా బాగున్నారు, ఆయనకు నా సైడ్ నుంచి హాయ్ చెప్పేయండి, ఆయనకు చెప్పేయండి, నాకు ఆయన అంటే చాలా ఇష్టం. నేనా సెలబ్రిటీ ఆయన తెలియట్లేదు. ఆయన వాళ్ళు నా దగ్గర వచ్చి ఆయన చెప్పేస్తారా అంటే నేనేదో స్టార్ వైఫ్ అన్నట్టు నాకు ఫీలింగ్ వస్తుంది. ఓకే అండి చెప్పేస్తా, నేనెవరు నీకు తెలీదా, ఆయన బాగున్నారు అలా. సో ఇప్పుడు కూడా తెలుసు యాక్చువల్లీ ఆయన ట్రేడ్స్ అంతా చూసి ఆయనకు ఫిదా అయిన వాళ్ళు పెళ్ళయ్యాక ఒక హస్బెండ్ ఇలా ఉంటారా అని ఫిదా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ అలా ఉంటే బాగుంది అనుకుంటా. సో ఫైనల్ గా మీకు ఏ దృష్టి తగులకుండా కలకాలం 100 years కలిసి ఉండాలి మీరు. థాంక్స్ చిన్ని. సో బేసిక్ గా మీ లవ్ స్టోరీ అయితే నెంబర్ 1 సక్సెస్ అయింది. అలానే లవ్ చేసి పెళ్లి దాకా తీసుకెళ్లాలంటే అసలు ఏం చేయాలి ఇప్పుడున్న వాళ్ళ జనరేషన్ లో? ఫస్ట్ అయితే
ప్యూర్గా లవ్ చేయండి. సో బేసిక్ గా అందరూ ప్యూర్ గా లవ్ చేయండి అంటారు, కానీ లవ్ చేసే వాళ్ళు లవ్ చేసిన ప్యూర్ గానే ఉంటారు, తర్వాత కదా చేంజ్ అవుతారు. అలా చేంజ్ కాదు అంటే ఇప్పుడు ఒక సైకిల్ లాగా అయిపోయింది. దాట్ నిజంగా ఎవరినైనా ఇష్టపడాలన్నా భయం వేస్తుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు సీరియస్ గా ఉన్నారా, జస్ట్ ఆడుతున్నారో తెలియట్లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కి చాలా సార్లు ఇదే అయింది. వాళ్ళు మొత్తం ప్రేమ మొత్తం పెట్టేస్తారు. అమ్మాయిలని కాదు, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు. సో అంతా పెట్టేస్తారు, వర్కౌట్ అవ్వదు. లేకపోతే వేరే వాళ్ళు అంత ప్యూర్ గా ఉండరు, చీట్ చేస్తారు, అది ఇది చేస్తారు. సో ప్రేమ అనే పదం మీద నమ్మకం వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా మందికి లేదు, మేము చేసిన ఎదుటి వాళ్ళు చెయ్యరేమో అనే థాట్ ప్రాసెస్ లో ఎవరు సీరియస్ గా వెళ్ళట్లేదు రిలేషన్షిప్ లో. బట్ అందరికీ ఇలా మంచి ఒక పార్ట్నర్ దొరకాలని నేను కూడా కోరుకుంటున్నా. బట్ కేర్ఫుల్గా ప్యూర్ హార్ట్తో వెళ్ళాలి. ఎందుకంటే అలా వదిలేస్తే దొరికే వాళ్ళు కూడా దొరకరేమో. అవును అంటే ఇలా మోసం చేయడం. సో ప్యూర్గా వెళ్ళి మొత్తం 100% ఎఫర్ట్ నేనైతే పెట్టాను. సో నేను పెట్టాను, ఆయన నాకు లక్గా ఆయన కూడా అదే సేమ్ రెసిప్రొకేట్ చేశారు. ఇప్పుడు మా పర్సనాలిటీస్ వేరే కదా. నేను ఫస్ట్ డేనే మా పేరెంట్స్కి చెప్పేసా ఇలా, ఎందుకంటే మేము ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ ఆయన నా ఇంటికి వచ్చి మేము ఆటలాడడం, క్యారమ్, ఇంట్లో తెలియక ముందే మామూలుగా ఇలా ఉండేవారు. అంటే మాది సేమ్ గ్రూప్. మా కాలేజ్ లో నేను, అర్జున్, వైభవ్, శ్రీపద్, సో నలుగురు. సో మేము కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి బోర్డ్ గేమ్స్ ఆడడం. నేను చాలా గేమ్స్ టాస్క్స్ మీరు చూసుంటారు. నాకు అదే ఇలా వెళ్ళి తాగడం ఇది కాదు టైం పాస్. నాకు ఇంట్లో వచ్చి ఆరామ్గా ఏదో మూవీ చూసుకోవడం, బోర్డ్ గేమ్స్ ఆడటం ఇదే మంచి టైం పాస్. అంటే అందరూ ఇంటికి వచ్చి ఆడేవాళ్ళం. సో నా ఫ్యామిలీకి నా గ్రూప్ మొత్తం తెలుసు. సో శ్రీపద్ కూడా చాలా బాగా తెలుసు. సో డేట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కొంచెం 1-2 months లోనే నేను ఓపెన్ గా చెప్పేసా. వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీకి చెప్పాలంటున్నారా మీరు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years డేట్ చేసాం అనుకోండి. 5 years తర్వాత ఓకే నేను ఇప్పుడు మా మమ్మీ డాడీకి చెప్తా అని చెప్పి మమ్మీ డాడీ ఒప్పుకోలేదంటే ఎంత పెద్ద హార్ట్ బ్రేక్ అది. స్లోగా ఫస్ట్ ఇమీడియట్ నాలాగే ఫస్ట్ చెప్పేయండి అని కాదు, కానీ స్లోగా పేరెంట్స్కి అది చెప్పి పెట్టుంటే ఈవెన్చువల్లీ పెళ్ళయ్యే లోపల 2-3 years తీసుకున్న పేరెంట్స్ మేబీ అది అర్థం చేసుకుని లేదు వాళ్ళు బాగా చూసుకుంటున్నారు ఇద్దరిని, సో సపోర్ట్ చేద్దామని వాళ్ళు కూడా ఒప్పుకుంటారేమో. సడన్గా టక్కని ఇలా చెప్తే పెళ్ళేజ్ వచ్చేసింది, పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, పేరెంట్స్ని బాధ పెట్టకూడదని వీళ్ళు ఏమైనా డెసిషన్ తీసుకుంటారేమో. అలానే కదా మరి లవ్ లో బ్రేకప్ అయ్యి సూసైడ్ కూడా చేసుకుంటారు. ఎందుకు అది స్టార్టింగ్ అంటే నా అభిప్రాయం ఇది అందరికీ సెట్ అవ్వాలని లేదు. సో నేను చెప్పేసా, శ్రీపాద్ టైం తీసుకున్నారు లాస్ట్ మినిట్ దాకా కాదు, కానీ ఒక 6 years డేట్ చేస్తే ఒక 3-4 years తర్వాత ఆయన చెప్పారు. దెన్ డేట్ చేసిన నెక్స్ట్ 2 years వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు. సో పేరెంట్స్కి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు డేటింగ్ అంటే మా ఇండియన్ పేరెంట్స్కి కొంచెం ఒక ఫీలింగ్ ఉంటుంది, బట్ వాళ్ళకు కూడా నమ్మకం కల్పించాలి దాట్ నో వీళ్ళిద్దరు బాగున్నారు, సీరియస్ గా ఉన్నారంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారేమో. మాకైతే చాలా బాగా సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ వరకు మీ లవ్ అనేది మీ ఫ్యామిలీని ఒప్పించి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్పేస్తే వాళ్ళు కూడా మేబీ ప్రిపేర్ అయి ఉంటారేమో అనేది నా ఫీలింగ్. చెప్పేశాను అండ్ చాలా రోలర్ కోస్టర్స్ అయ్యాయి. అంటే సూపర్గా వెళ్ళింది మా రిలేషన్షిప్, ఏ ప్రాబ్లం లేకుండా. బ్రేకప్స్ మేము కూడా చేసుకున్నాం. అవునా, మీరు బ్రేకప్ చెప్పుకున్నారు? చాలా. నేను యాక్టింగ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ ప్రాజెక్ట్లో ఒక ఆ హీరో చీక్ మీద కిస్ చేయాల్సింది శ్రీపద్. అప్పుడు దాకా నా ప్రాజెక్ట్స్ ఏమీ చూడలేదు, దానికన్నా ముందే నేను యాక్టర్. బట్ డేటింగ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ ప్రాజెక్ట్ చేశాను కదా, అప్పుడు ఆయనకు ఆ ఫీలింగ్ బాయ్ ఫ్రెండ్ ఫీలింగ్ వస్తుంది కదా. సో నేను కిస్ చేసినప్పుడు యాక్టింగ్లో ఇలా ఉంటుందా, నేను ఇదంతా తట్టుకోలేను, బ్రేకప్. నీకు వేరే అబ్బాయి ముద్దు పెట్టాడు అని చెప్పి నేను పెట్టా యాక్చువల్లీ. అక్కడ సీరియల్లో మా ఆయన అది. అవును, సీరియల్ క్యారెక్టర్స్ చేయాలి కదా. సో నేను ముద్దు పెట్టా, అది ఆయనకు అర్థం అవ్వలేదు. నేను ఆయనకు చెప్పాను నాకెలా అంటే నేను అది చేస్తున్నప్పుడు నాకు ఏ ఫీలింగు లేదు. ఇప్పుడు నేను గోడకు ముద్దు పెట్టుకున్నా, నా చేతికి ముద్దు పెట్టుకున్నా, లేకపోతే ఇంకో అమ్మాయి అక్కడ నా అమ్మ క్యారెక్టర్ చేయొచ్చు, నా చెల్లి క్యారెక్టర్ చేయొచ్చు, వీళ్ళందరికీ చేస్తే కూడా నాకు సేమ్ ఫీలింగ్ అంతే. ఆ క్యారెక్టర్ది నాకు ఆ మనిషి ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు, అలాంటిది ఏం ఉండదు. తర్వాత తను కూల్ అయ్యారా? ఆబ్వియస్లీ ఇప్పుడు పెళ్లి చేసుకుందాం, సో ఖచ్చితంగా కూల్ అయ్యారు. ఆయనకి
అది అర్థం అవ్వడానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ కాదు. అవును. సో ఆయన టైం తీసుకుని అర్థం చేసుకుని మళ్ళీ అది. సో ఇలాగా చాలాసార్లు అర్థం చేసుకోవాలి, లవ్ అంటే అర్థం చేసుకో అలా అర్థం చేసుకుని చాలా వేరే వేరే కేటగిరీస్ లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ లాస్ట్ లో అండర్స్టాండింగ్ అండ్ దీనికన్నా ముందే చెప్పాను, ఎదుటి వాళ్ళు మాకు ఇంపార్టెంటా కాదా. ఈ చిన్న చిన్న గొడవలు వచ్చి వెళ్ళిపోతాయి, దానికి ఆ మనిషినే వదులుకుంటామా, మా ఫీలింగ్స్ని వదులుకుంటామా అనేది మేము ఆలోచించాలి. మేము లేదు ఈ చిన్న చిన్న విషయాలు మాకు ఇంపార్టెంట్ కాదు, ఆ మనిషి ఇంపార్టెంట్ అని మేము ఆలోచించాం కాబట్టి ఆ ప్రేమ అనేది పెళ్లి దాకా వచ్చి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. మనిషి కావాలి అనుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టేసేయాలి, అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దట్ చాలా పెద్దది ఉంటాయి, నేను చెప్పలేను. ప్రతి మనిషికి వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, అది వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనిషిని అయితే వదులుకోకూడదు. మనిషే ప్రాబ్లం అంటే నేను చెప్పలేనండి. పేరనా నువ్వు అల్లరల్లరగా చేస్తూ ఉంటావు, కానీ నీకు కొంచెం దిమాక్ ఉందని నాకు తెలుసు. విన్నారా, దిమాక్ ఉంది పేరణకి. సో అంటే ఇప్పుడున్న జనరేషన్లో కొంతమందికి బ్రేకప్ అవుతూ ఉంటుంది. అసలు దానికి ఎలాంటి కారణాలు ఉంటే అలాంటి బ్రేకప్స్ అవుతాయి? మీరు నన్ను ఏదో రిలేషన్షిప్ కౌన్సిలర్ థెరపిస్ట్ అనుకుంటున్నారు కదా. ఇంత సక్సెస్ అయ్యి ఉన్నారు కాబట్టి మీరు చెప్తేనే మా వాళ్ళకి ఎక్కుతుంది బాగా. నేను సక్సెస్ అయ్యాను కాబట్టి నాకు బ్రేకప్స్ గురించి తెలియదు కదా. అంటే ఎందుకు అసలు బ్రేకప్ అవుతాయి? ఇగో ఒక మెయిన్ రీజన్ ఉండదు. దట్ చాలా సార్లు చిన్నప్పటి నుంచి మనల్ని మాకు జన్మనిచ్చి మనల్ని పెంచిన అమ్మా నాన్నతోనే ఎన్ని గొడవలు అవుతాయి. వాళ్ళు మాతో ప్రతి సెకండ్ ఉంటారు, మేము వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి. మా మధ్య ఇంత గొడవలు ఉన్నప్పుడు కొత్తగా ఒక పర్సన్ వచ్చారు, కొత్త పరిచయం, ఇంకా అది అలవాటు అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి. పేరెంట్స్ తోనే ఫైట్ చేస్తున్నాం, ఇంకా నీ కోసం ఎందుకు నేను ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనే మెంటాలిటీ ఒకటి వచ్చేస్తుంది, న్యాచురల్ హ్యూమన్ నేచర్ అది. సో ఈగో ఐ థింక్ ఇస్ మెయిన్ ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే నీ కోసం ఎందుకు, అది నా గురించి ఆలోచించు, నువ్వు నా గురించి ఎందుకు ఆలోచించట్లేదు. బట్ మేమేం అర్థం చేసుకోవాలంటే ఇంకొకరు కూడా అదే. ఇప్పుడు అమ్మాయి అంటుంది అనుకోండి, నువ్వు నా గురించి ఆలోచించట్లేదు, నేనెందుకు నీకోసం చేయాలంటే అబ్బాయి కూడా మేబీ అలానే ఆలోచిస్తారేమో కదా. నువ్వు నా గురించి ఆలోచించట్లేదు, నేనెందుకు నీకోసం చేయాలి, ఇద్దరు నీకోసం ఎందుకు అంటే ఆ ఈగోనే మధ్యలో వచ్చి యాటిట్యూడ్ లో వెళ్ళిపోతుంది. వాళ్ళు నిజంగా మన వాళ్ళంటే నేను ఎవరికి చేస్తా, నీకోసమే కదా చెయ్యాలి అనే మైండ్ సెట్ వస్తే, నీ కోసం ఎందుకు చెయ్యాలి అనడం మానేసి నీ కోసమే చేస్తానని చేంజ్ అవుతే లైఫ్లో లవ్ సక్సెస్ అవుతుంది, పెళ్లి సక్సెస్ అవుతుంది, ఫ్యామిలీ సక్సెస్ అవుతుంది. అంతేగా. సో ఈగో ఒకటి, దెన్ ఇంకోటి మేబీ ఫ్యామిలీ ఇష్యూస్. అండ్ ప్రేమించినప్పుడు ఎవరు ఈ మధ్య అంటే జెండర్ని కూడా చూడము. అంటే ప్రేమించేది ఒక పర్సనాలిటీని, అపియరెన్స్ కూడా వస్తుంది, పర్సనాలిటీ కూడా వస్తుంది, అన్నీ వస్తాయి. అది ఎవరినైనా ప్రేమించవచ్చు. మేము జంతువుల్ని ప్రేమిస్తాము, ఆ ప్రేమ తప్పంటామా? లేదు, లైక్ ఏ ప్రేమ అయినా అది హార్ట్ కనెక్షన్ అంతే. బట్ సొసైటీ వల్ల చాలా ఫ్యాక్టర్స్ మధ్యలో వచ్చేస్తుంది, కాస్ట్, జెండర్, రిచ్ పూర్, ఇదంతా స్టేటస్, ఇదంతా వచ్చేస్తుంది. సో చాలా సార్లు ఆ ప్రెషర్స్ వల్ల కూడా ఐ థింక్ బ్రేకప్స్ అవుతాయి కదా. ఇలా ఎవరైనా లాయల్ గా ఉండకపోతే అది ఫ్యాక్టర్స్. నేనేం చెప్పను, ఇంకా అన్నీ చెప్పేసి ఇంకేం చెప్పను అంటే ఇంకేమి అన్నీ చెప్పేసింది. ఇంత చిన్న ఏజ్ లో ఎంత మెచ్యూరిటీ ఉంది భరణా నీకు. నేను బామలాగా నీ గురించి ఒక గాసిప్ ని స్ప్రెడ్ చేయాలి అనుకుంటే ఎలాంటి గాసిప్ ని స్ప్రెడ్ చేస్తారు? ఈ డైరెక్టర్స్, మా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ అందరికి ఓ మై గాడ్ ఈమెనే నెక్స్ట్ బిగ్ థింగ్, ఈమె అందరు తీసుకుంటున్నారు అంటే వాళ్ళు కూడా ఓ ఈమెలో ఏదో మ్యాటర్ ఉండొచ్చు, ఈవెన్ మేము కూడా తీసుకుందాం అది చేసేలాగా ఒక గాసిప్, రూమర్స్. అంటే జనాలకి బట్ మెయిన్ గా మా ప్రాజెక్ట్స్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ హౌసెస్ బిజీ, అమ్మాయిలు ఏదో మ్యాజిక్ ఉంది, ఈమెనే తీసుకుంటున్నారు అని ఒక గాసిప్ చేసేస్తే మేబీ వాళ్ళు కూడా తీసుకుంటారేమో. ఎందుకు ఇంత బిజీగా ఉన్నావు నువ్వు ఇప్పుడు? అవును, నేను చెప్పాను కదా, ఇంకా తెలుగు మూవీ ఆపర్చునిటీ రాలేదు. నెక్స్ట్ ఏ హీరోతో చేయాలనుకుంటున్నా ఒకవేళ ఆఫర్ వస్తే? బెగ్గర్స్ కాంట్ బి చూజర్స్ అంటారు చూడండి, అడుక్కునే వాళ్ళు చూస్ చేయకూడదు. నాకు ఇప్పుడు దాకా ఏ మూవీ రాలేదు.
నేను చూస్ చేసే మొహం నాది. చాలా మంది టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు, ఎవరితో అయినా చేస్తా నేను. ఇప్పుడు మేము అడుక్కుంటున్నాం కాబట్టి మాకు ఆప్షన్స్ లేవు. ఏదొస్తే ఏదొస్తే అదే. మంచి ప్రాజెక్ట్ వస్తే చాలు. మీకు తొందరలో ఒక మంచి హీరోతో మంచి మూవీలో ఒక చెల్లెలు క్యారెక్టర్ రావాలని నేను కోరుకుంటున్నాను. చెల్లెలు ఎందుకంటే నేను మీ హస్బెండ్ కి సపోర్ట్ చేస్తున్నా. మీ హస్బెండ్ ఎవరైనా ముద్దు పెడితేనే నచ్చదు కదా. లేదండి, ఈమె మాట వినకండి. ఏదైనా మంచి రోల్ ఇవ్వండి. అంటే హీరోయిన్, సెకండ్ హీరోయిన్. సపోజ్ ఇప్పుడు ఒక హీరోయిన్ గా వచ్చింది, ఒక రొమాంటిక్ సీన్ చేయాలంటే చేస్తావా? రొమాంటిక్ సీన్ లో ఎంత దాకా వెళ్ళాలి అనేది మ్యాటర్. రొమాంటిక్ అంటే కిస్సింగ్ ఉంటది, హగ్గింగ్ ఉంటది, అలాంటివి. హగ్గింగ్ అంతా ఏం లేదు, చేయొచ్చు. యాజ్ యాక్టర్స్ అలవాటే ఉంది. కిస్సింగ్, లిప్ లాక్స్ అంటే నేను చెయ్యను. నాకే అవ్వదు. ఓన్లీ శ్రీపాదికే సొంతం అది. మొత్తానికైతే కొన్ని ఉన్నాయి లిమిట్స్. PG-13 బార్డర్ వరకే చూడొచ్చు అనే లెవెల్ యాక్టింగ్. బార్డర్ వరకే, బార్డర్ మాత్రం క్రాస్ చేయం. అది నాకే ఉంది. అండ్ డెఫినెట్లీ ఆయన గురించి కూడా ఆలోచించాలి కాబట్టి ఎంత నాకు సపోర్ట్ చేస్తారు ఆయన. అంతేగా, పాపం వాళ్ళకి మనసు ఉంటదిగా. మీకు కొన్ని స్టార్ ట్యాగ్స్ ఇస్తాను, అవి ఈ ఇండస్ట్రీలో ఎవరెవరికి సెట్ అవుతాయో మీరు చెప్పాలి. మీకు విషయం చెప్పనా, నిఖిల్ ని మొన్న అడిగా, పంది అని ఎవరికి ఇస్తావు నువ్వు ఈ ట్యాగ్ అంటే ప్రేరణకి ఇస్తాను. నేను చూసా అది. నేను చూసి తిట్టా, లేదురా దాని తర్వాత మంచిది చెప్పా చూసావా అన్నాడు. ఫస్ట్ తిట్టేసి దాని తర్వాత కవర్ అప్లు చేసుకుంటే నేను ఊరుకుంటాను. నిఖిల్ ని తిట్టాలంటే నువ్వేమని తిడతావు? నిఖిల్ ని బర్రె నిఖిల్ నువ్వు బర్రె అంట. తీసుకో, పందంటే నువ్వు బర్రె. బిల్డప్ స్టార్ ఎవరికి ఇస్తావు? అంటే మాకు తెలిసిన సర్కిల్లో, ఈ సర్కిల్లో ఫ్రెండ్స్ లో బిల్డప్స్ అవినాష్. క్యూట్ బిల్డప్ బాయ్. క్యూట్ కాదు, రౌడీ బిల్డప్ బాయ్ వాడు. కన్నింగ్ స్టార్. డిప్లొమాటిక్ గా ఉందాం, నేనే కన్నింగ్. మీరు కాకుండా పృథ్వీరాజ్ శెట్టినే వస్తున్నాడు, కానీ వాడు కన్నింగ్ గా ఏం చేయలేదు. ఊరికి పేరు చెప్తే వాడు ఫేస్ వస్తుంది నాకు. రీసెంట్ గా వాడిది ఒక మూవీది ట్రైలర్ రిలీజ్ అయింది, వాడు ఒక విలన్ లుక్ లో వచ్చాడు దానిలో, అందుకే వస్తుందేమో నాకు. కన్నింగ్ వచ్చి పృథ్వీ. సాక్రిఫైస్ స్టార్ నిఖిలా. ఎందుకు చూసావరా, నువ్వు పందన్నా నీ సాక్రిఫైస్ స్టార్ అని పెడుతున్నా నీకు. ఇట్లా త్యాగాలు చేసేస్తూ ఉంటాడు వాడు. ఇంట్లో బట్టలు తీసుకెళ్తాం కదా ప్రతిరోజు వేసుకోవడానికి, ఇంత తీసుకెళ్తాం, ఎందుకంటే అక్కడ ఎంత తీసుకెళ్తామో అంతే వేసుకోవాలి కదా. తీసుకొచ్చిన బట్టలన్నీ ఎవరైనా చూసి ఈ షర్ట్ బాగుందిరా అంటే తీసుకో ఇచ్చేస్తాడు. వాడిది సగం వార్డ్రోబ్ వేరే వాళ్ళందరి దగ్గర ఉంది. యష్మి దగ్గర కొన్ని షర్ట్లు ప్యాంట్లు ఉన్నాయి, నా దగ్గర కొన్ని షర్ట్లు ప్యాంట్లు ఉన్నాయి. చాలా మంది ఇలా ఇస్తూనే ఉంటాడు. పృథ్వీకి ఇచ్చేసాడు, నాకు ఇచ్చేసాడు, యష్మికి ఇచ్చేసాడు. మీకు నిఖిల్ అంటే చాలా అభిమానం అనుకుంటా కదా? ఉంది, ఏదో కొంచెం. భలే చేశాడు అనేది ఏదైనా ఒక మూమెంట్ ఉందా హ్యాపీగా? మాది ఎలా అంటే ఎప్పుడు సీరియస్ గా లేము, సో వాడితో ఉన్నప్పుడు అంతా హ్యాపీనే. ఎప్పుడైనా నిఖిల్ ని చూసి బాధపడిన రోజులు ఉన్నాయా మీరు? నేను నిఖిల్ ని చాలా సార్లు దానికన్నా ముందు కలిసాను, కానీ జస్ట్ ఇలా ఈవెంట్స్ లో ఇలా చూసి హాయ్ హలో అంతదాకే. నాకు గట్టిగా నిఖిల్ తెలిసింది బిగ్ బాస్ హౌస్ లో. అండ్ ఇప్పుడు చాలా క్యాజువల్ గా ఉన్నాం, సో మా డీప్ గా ఉన్న ఇమోషన్స్ అంతా బయటికి వచ్చింది ఆ 4 months జర్నీలోనే. సో స్టార్టింగ్ లో నేను అనుకున్న నిఖిల్ ని చూసాక ఇంట్లో, ఓకే నాకు తెలిసిన వాడు ఒక్కడు వచ్చాడు, నేను క్లోజ్గా ఉండొచ్చు అండ్ అనుకున్నా. అలా ఆయన నాకు అస్సలు అటెన్షన్ ఇవ్వలేదు, నా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వలేదు. ఆయన చీఫ్ అయినప్పుడు కూడా నేను నీ టీంలో ఉండాలనుకుంటున్నా అంటే మాట్లాడడానికి వెళ్తే కూడా ఇలా పట్టించుకునే వాళ్ళు కాదు. సో నేను ఆల్మోస్ట్ వైల్డ్ కార్డ్స్ వచ్చేదాకా నేను అసలు నిఖిల్తో అసలు మాట్లాడను, నేను ఎప్పుడు ఆయనతో ఆడను. ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్. బిగ్ బాస్ అయ్యాక కూడా ఐ డోంట్ వాంట్ హిస్ ఫ్రెండ్షిప్. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. దెన్ ఐ థింక్ జర్నీలో అది వెళ్తూ అది తెలియకుండా అలా క్లోజ్ అయిపోయి సీజన్ ఎండ్ అయ్యే లోపల ఇలా ఫ్రెండ్స్ గా అయిపోయాం. సో అంటే బేసిక్ గా మేము బిగ్ బాస్ చూసినప్పుడు మేమే చాలా ఎమోషన్ గా ఫీల్ అయ్యేవాళ్ళం. సంథింగ్ అబ్బాయి ఏదో ఫీల్ అవుతుంటే, ఏదో ఒక మ్యాటర్ కోసం ఫీల్ అవుతుంటే. సో అలా మీరు లైవ్ లో అక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వక ముందు ఇది అయింది. బట్ ఫ్రెండ్షిప్ అయ్యాక ఇంకా బాధ వేసింది ఏంటంటే ఆ వాటర్ టాస్క్ ఒకటి ఆడాము. టాస్క్ ఆడినప్పుడు 100% ఇవ్వాలి, కానీ
ఆ వాటర్ టాస్క్ ఆడినప్పుడు నాకు యష్మికి గట్టిగా ఏమనిపించిందంటే నిఖిల్ మీ జోలికి రాడు అని. వస్తే కూడా పర్లేదు, నీట్గా ఆడదాం, నో ప్రాబ్లం. మాకేమనిపించింది, అప్పుడు దాకా రాని నిఖిల్ గౌతమ్ మీద కోపంతో మా మీద వచ్చి చాలా గట్టిగా ఆడాడు అని. కోపంతో కాకుండా టాస్క్ కోసం వచ్చుంటే అది అయ్యేది కాదు. అది సడన్ గా ఆ కోపంని మా మీద చూపించినట్టు నాకు అనిపించి చాలా అప్పుడు నిఖిల్ ఆ టైంలో పేరునని బాధ పెట్టాడు. అది అయ్యాక, అది క్లియర్ అయ్యాక ఐ థింక్ వి ఆల్వేస్ బిన్ బర్రె పందే. బరి బంద్. బిగ్ బాస్ 9 స్టార్ట్ అవబోతుంది. ఎలా ఉంటది అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఇప్పుడు బిగ్ బాస్ 9 ప్రోమో వేసినప్పుడు మళ్ళీ నాకు సార్ నేను చూస్తే వావ్ అనిపించింది కదా. ఆబ్వియస్లీ అందరికి అలానే ఉంటది, బట్ ఎక్సైట్మెంట్ అయిపోయింది. అబ్బా, ఈ ఇయర్ ఏ థీమ్ స్టార్ట్ చేశారు, ఈ ఇయర్ ఎలాంటి కాన్సెప్ట్ తెచ్చారు, ఈ కాన్సెప్ట్ మా సీజన్ కన్నా బాగుంటే నన్ను మళ్ళీ తీసుకుంటారా, ఇదంతా ఆలోచించాను. లాస్ట్ లో చూస్తే కామన్ ఆడియన్స్ కూడా ఈసారి పార్టిసిపేట్ చేయొచ్చు అని వచ్చింది. అంటే ఇప్పుడు దాకా అక్కడ ఇంట్లో కూర్చుని టీవీ చూసి మనల్ని వావ్ వీళ్ళు స్టార్స్, మేము వాళ్ళ ఫ్యాన్స్ అని చూసేవాళ్ళు ఇప్పుడు వచ్చి గేమ్ ఆడొచ్చు. వాళ్ళకి ఎంతో పెద్ద ఆపర్చునిటీ అది. అండ్ మా సీజన్లో అయితే చాలా మంది సెలబ్రిటీస్ లేకపోతే ఇలా తెలిసిన వాళ్ళే వచ్చారు. ఐ థింక్ సీజన్ 9లో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ బికాస్ 9 సెలబ్రిటీస్ అండ్ 9 కామన్ పీపుల్ అని వచ్చింది. సో ఈ 9 సెలబ్రిటీస్ తెలియని 9 మెంబర్స్ తో ఆడతారు. ఈ 9 సీజన్ లో మీరు పిలిస్తే వెళ్తారా? మళ్ళీ నా సెకండ్ ఇయర్ యానివర్సరీ అయినా ఈయనతో జరుపుకుంటాను. మీకు బిగ్ బాస్ హౌస్ లో 60 lakhs ఎంతో ఇచ్చారు అంటే అది రియలేనా? ఇది కూడా మంచి రూమర్స్. ఇలాంటి రూమర్స్ నాకు నిజం ఉంటే బాగుండే అని అనిపించింది నాకు. లేదండి, ఇవ్వలే. అంత ఇవ్వలేదు, కొంచెమే ఇచ్చారా? కొంచెమే ఇచ్చారు. పేరున అసలు మీకు ఎన్ని ఆస్తులు ఉంటాయి? ప్రాపర్టీస్ అంతా నాకేం లేదు. నా పేరెంట్స్ కు ఉన్నాయి, మా ఇన్లాస్ కు ఉన్నాయి, అంతే. మేము ఇంకా ప్రాపర్టీస్ తీసుకోలేదు, నేను శ్రీపాద్ ఏమో జాబ్ చేస్తారు, మీరేమో షూటింగ్స్ చేస్తారు. బట్ మా ఇద్దరికి ఇది ఒక డబ్బులు వచ్చే మ్యాటర్ లో వీ హ్యావ్ ద సేమ్ మైండ్ సెట్. ఊరికే ఖర్చు పెట్టాం, ఇన్వెస్ట్మెంట్స్ లో బిలీవ్ చేస్తాము. సో అనుకుంటున్నాం ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏమైనా ఇన్వెస్ట్ చేద్దామా అని ఆలోచిస్తున్నాం. కరెక్ట్ గా ఒకటి దొరకాలి కదా, ఎందుకంటే చాలా అందరూ బెంగళూరుకి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాయి. ప్రాపర్టీ ప్రైసెస్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఎవరు చూసిన పేరు నాకు 50 కోట్లు ఉన్నాయి, 50 కోట్లు ఉన్నాయి అంటే అవునా నిజంగా 50 కోట్లు అయినా ఇచ్చేయండి, 50 కోట్లు బాగుంటా. నేను అన్నీ మానేసి ఒక బేబీని కనేసి హౌస్ వైఫ్ అయిపోతా నేను. మీరు రీసెంట్ గా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్, నువ్వు కిలాడి గర్ల్వే కదా? ఖచ్చితంగా కిరాక్ గర్ల్ కూడా. సో రీసెంట్ గా నేను ఒక ప్రోమోలో చూసాను, ఇమాన్యుయల్ ఏడ్చి ఉన్నాడు ఆ ప్రోమోలో. అసలు ఏం జరిగింది ఆ అబ్బాయి ఏడవడానికి? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. నేను చెప్పేయాలి, ఎందుకంటే ప్రోమోస్ లో ఎడిట్ చేసి పెట్టేది ఒక ఇమోషన్ తగలడానికి. అర్రే ఏం జరిగింది, ఏ ఎపిసోడ్ అయితే చూడాలి అని ఆ ఇంట్రెస్ట్ రావడానికే ఎడిటర్స్ ఎడిట్ పెట్టేది కదా ప్రోమోస్. సో ఆ ప్రోమోలో ఎలా వేసారంటే, నేనేదో చెప్తే నా వల్ల ఇమాన్యుయల్ ఏడ్చినట్టు వచ్చింది. నేను ఇమిటేషన్ చేయండి అన్నారు, ఇమాన్యుయల్ మంచి మంచి జోక్స్ వేస్తారు. నేను ఇమిటేషన్ అంటే నిజాన్ని ఎగ్జాజరేట్ చేయాలి, అబద్ధాన్ని కాదు అని చెప్పాను. అండ్ చాలా మంది అమ్మాయిలు కూడా, మీరు ఎపిసోడ్ చూస్తే చాలా అమ్మాయిలు కూడా దాని గురించి మాట్లాడారు, కానీ ప్రోమోలో నా ఫేస్ నా డైలాగే వేశారు. అది చూసి ఇమాన్యుయల్ గారికి నేనేదో చెప్పినట్టు జనాలు ఫీల్ అయిపోయారు. నేను ఏమీ చెప్పలేదు, ఆయన ఏడ్చింది నా వల్ల. మీరందరూ అంత హర్ట్ అవ్వడానికి అక్కడ ఏం జరిగింది, తను ఏమన్నారని? ఆ షార్ట్ లో రోహిణి తినేది పెట్టారు, అది ఫన్నీయే. అందరూ ఆయన స్టార్టింగ్ నుంచి రోహిణి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ట్రిపుల్ హ్యాట్రిక్ విన్నర్ని, రోహిణి నువ్వు జస్ట్ తింటూనే ఉంటావని చెప్తున్నారు, అది ఫన్నీ, మేము కూడా లైట్గా తీసుకుందాం. అండ్ నేను రోహిణి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అఫెండ్ అవ్వడానికి నాకేముంది, అమ్మాయిలకే టీం అంతా సపోర్ట్ చేస్తారు, అబ్బాయిల్ని తొక్కేస్తారు, ఇలాంటిదేదో సెన్స్ లో ఏదో మాట్లాడారు. శ్రీముఖి గారు ఏదో అడిగితే ఇక్కడ బ్రెయిన్ లేదు మేము ఆడమో ఏదో సంథింగ్ ఆ కైండ్ ఆఫ్ లో తిని మాట్లాడుండే ఇక్కడ. కరెక్ట్, రోహిణిని ఇమిటేట్ చేయాలి అని చెప్పారు. ఇప్పుడు రోహిణి ఒక గర్ల్స్ టీమ్ కెప్టెన్ గా, ఓకే రోహిణి మీరు మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నారంటే అక్కడ దాన్ని ఇమిటేట్ చేయాలి, కానీ మా టీంలో ఎవరికి బ్రెయినే లేదు నేను ఎవరిని పంపించను అంటే
మాకు ఫీల్ అయింది. రోహిణి ఎందుకు అలా చెప్తుంది? బేసిక్ గా మీకు తెలుసు కదా తను ఫన్ చేస్తాడు, ఫన్నీగా ఉంటాడు. అందరూ కలిసి మాకు అనిపించింది చెప్తే ఆయన కట్ అయ్యి ఆయన ఏడ్చారు. వై దట్ హేట్రెడ్ ఆన్ మీ? ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం. అంటే రోహిణి అక్కడ మా గురించి ఈమె ఇలా ఉంది, ఈమె ఇలా ఉంది, కానీ ఈమెను నేను పంపిస్తా అని దాన్నే ఫన్ చేసి చెప్తే ఓకే. వీళ్ళు మళ్ళీ మళ్ళీ గర్ల్స్కి ఏం లేదు, గర్ల్స్కి ఏం రాదు, టీమ్ సపోర్ట్ చేస్తే వీళ్ళు గెలుస్తున్నారు కానీ వీళ్ళు ఎఫర్ట్ ఏం లేదు దాకా మాట్లాడుతూ ఉంటే అక్కడ కూడా వచ్చి రోహిణి లాగా ఇమిటేట్ చేసి మా గర్ల్స్కి బ్రెయిన్ లేదు, వాళ్ళు ఏం చేయలేదు, సో నేను ఎవరిని పంపించను అని చెప్తే అందరికీ కోపం వచ్చింది. ఏడ్చిన తర్వాత ఏం జరిగింది? తను చాలా ఏడ్చినట్టున్నాడు ఆ రోజు ఆయన బర్త్డే కూడా. సో మాకు ఇంకా బాధేసింది. కానీ నిజంగా అమ్మాయిలు ఆయనని ఏడ్చేలాగా ఏమీ చెప్పలేదు. గర్ల్సే బ్యాడ్ అని ప్రోమో నుంచి ఒక మైండ్ సెట్ వెళ్ళిపోయిందా. అక్కడ ఎపిసోడ్ చూసాక వాళ్ళ అభిప్రాయం, ఆడియన్స్ అభిప్రాయం మారిందా, వాళ్ళకి మా సైడ్ అర్థమైందా తెలీదు. బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. నేను నిజంగా చాలా హర్ట్ అయ్యా. ఛానల్ దగ్గర కూడా హర్ట్ అయ్యా నేను. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి అమ్మాయి మాట్లాడినప్పుడు ప్రోమోలో జస్ట్ నేను చెప్పి ఆయన ఏడ్చేది చూపిస్తే. ఛానల్ నుంచి ఏదైనా ఫేస్ చేశారా? ఎందుకు మీరు అలా అన్నారు? నేను టీమ్ తో మాట్లాడాను. నేను ఎడిటింగ్ లో వేయండి, బట్ నా డైలాగ్ ఎందుకు వేయాలి? ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ కి ఇమాన్యుయల్ ని నేను ఏడిపించినట్టు వచ్చింది, కానీ నేను చెప్పలేదు. అందరూ కలిసి మాకు అనిపించింది చెప్తే ఆయనకు హర్ట్ అయింది. ఆయనకు హర్ట్ అయ్యి ఆయన ఏడ్చారు. వై దట్ హేట్రెడ్ ఆన్ మీ? ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు ఆడియన్స్ కి అయితే క్లియర్ గా చెప్పేశారు కాబట్టి అర్థమైందా? నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉంది, బట్ నేను ఫుల్ చెప్పేసా. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆ టైంలో అట్లా అవుతాయి. కానీ ఇమాన్యుయల్ చాలా మంచి అబ్బాయి. సో మన వాళ్ళు కూడా చాలా మంచి కాబట్టి సో అందరూ ఆ నిమిషం అట్లా ట్రిగర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కామన్ గా ఉంటారు. మీరు ఏది హార్ట్ కి తీసుకోకండి. సో అందరూ మంచి వాళ్ళే ఇక్కడ. ఫైనలీ మీ లైఫ్ లో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తారు? ఫ్యామిలీకి ఫోన్ చేస్తా. ఎవరు మీ ఫ్యామిలీలో ఎవరు? శ్రీపద్, మమ్మీ, నా చెల్లి, మా నాన్న. మా నాన్నని కొంచెం లాస్ట్ గా పెట్టాను ఎందుకంటే ఆయన ఎక్కువ ఫోన్ లో ఉండరు, ఈ మీటింగ్స్ లో ఉంటారు. ఆయన ఎత్తుతారో లేదో తెలీదు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్న కూడా సేమ్ శ్రీపద్ ఏం చేస్తారు అదే ఐటీ. ఫ్యామిలీలో ఉన్నారు. ఎగ్జాక్ట్ సేమ్. నేను మా నాన్నని చూసి ఎప్పుడు ఈ ఫీల్డ్ కి వెళ్ళకూడదని యాక్టింగ్ వచ్చా. పెళ్లి చేసుకుంటే మా ఆయన కూడా అదే ఫీల్డ్ వచ్చారు. మీ డాడీ బాగా కోరుకొని ఉంటారు. సో ఆయన కూడా అదే చేస్తారు. అంతకు మించి ఇంకేం కావాలి అనుకుంటారు మీ ఫ్యామిలీ? అంతే. ఏదైనా ఫస్ట్ మా అల్లుడే ఉండాలి మా అమ్మాయి లైఫ్ లో. మా ఫ్యామిలీకి అయితే ఆయన అల్లుడిలా కాకుండా కొడుకులా ఉన్నారు. నేనే కూడదనుకుంటా. సో పేరున మీకు డబ్బుల వల్ల హ్యాపీనెస్ వస్తుందా, లేకపోతే మీ రిలేషన్షిప్లో హ్యాపీనెస్ వస్తుందా? దీన్ని చెప్పడం కష్టం, ఎందుకంటే రెండు డిపెండెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫైనాన్షియలీ స్టేబుల్ ఉన్నా కాబట్టి 100% రిలేషన్షిప్ అని నేను చెప్పగలను. కానీ నిజంగా ఫైనాన్షియలీ స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళు మేబీ అది చెప్పలేరేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే నేను జనరల్గా చెప్పలేను ఈ ఆన్సర్ని. ఎందుకంటే చాలా డబ్బులకి స్ట్రగుల్ చేస్తూ లైఫే బ్రతకలేను. రియాలిటీ ఏంటంటే బ్రతకాలంటే డబ్బులు ఉండాలి. రిలేషన్షిప్ అంతా ఉంది, పిల్లలు ఉన్నారు, హస్బెండ్ వైఫ్ అందరూ ఉన్నారు, డబ్బులు లేవు అంటే ఎలా బ్రతుకుతారు? ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిరోజు తినడానికి కూడా కష్టపడుతూ ఉంటే లైఫ్ లోనే బాధ ఉంది. రిలేషన్షిప్ ఒక పాయింట్కి వెళ్ళిపోతుందేమో. ఎందుకంటే నేను రీసెంట్ గా ఏదో చదివాను, చిన్న పాపని వదిలేసి నోట్లో రాశారు. మేము మెంటల్ గా ఫైనాన్షియల్ గా పాపని చూసుకోలేము. కన్ను పొడిచే ముళ్ళ తీరు ముసిరినాయే కన్నీళ్ళన్నీ. అవును, ఒక బుట్టలో పెట్టి రోడ్ సైడ్ లో వదిలేస్తారు. నాకు ఆశ ఉంది దట్ నాకు కొంచెమైనా డబ్బులు వస్తే మళ్ళీ నా పాపని తీసుకెళ్ళిపోతా నేను అని. అంటే లవ్ ఉన్నా కూడా చూసుకోలేని స్టేట్ లో రిలేషన్షిప్ ని వదిలేసి డబ్బులు వల్ల. సో డబ్బులు ఇంపార్టెంటా రిలేషన్షిప్ అంటే ఐ థింక్ ఏదో ఒక చిన్న పాయింట్ లో ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 30% డబ్బులు అండ్ 70% రిలేషన్షిప్, డబ్బులు కూడా ఇంపార్టెంట్. యా, బికాజ్ అది ఉండాలి. నాకు రెండు ఉన్నాయి కాబట్టి నేను హ్యాపీగా రిలేషన్షిప్ అంటాను. బట్ నాకు డబ్బులు కూడా ఇష్టం, రిలేషన్షిప్ కూడా ఇష్టం. మీరు మీ హస్బెండ్ మూవీస్కి వెళ్తారా? మెయిన్గా మేము చూసేదంతా తెలుగు మూవీసే చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నేను ఇనీషియలీ హైదరాబాద్లోనే పెరిగాను. సో మేము చూసే తెలుగు మూవీస్, తమిళ్ మూవీస్, హిందీ, కన్నడ,
అలా పేరెంట్స్ నుంచి నేను పెరుగుతూ మూవీస్ చూస్తూనే ఉన్నా. మేము నైట్ షోస్కి వెళ్తాం అదంతా. సో నాకు అలవాటు ఉంది. శ్రీపద్కి అంతా ఉండేది కాదు. అలవాటు చేశారు మీరు? చేశాను ఇప్పుడు. సో ఏదైనా ఒక మూవీ వస్తే వెళ్దాం అంటే ఆయన కూడా ఒప్పుకుంటారు. ఇప్పుడు వెళ్తాము. లేకపోతే ఇంట్లో కూర్చుని మా హ్యాపీ ప్లేస్ ఏంటంటే ఫోన్లో ఇద్దరు అక్కడ బెడ్లో కూర్చుని ఒక ఫోన్ పట్టుకుని హ్యాపీగా అలా ఏదో ఒక మూవీ చూసి నేను పడుకుంటాం. మీరు సినిమాకి వెళ్ళినప్పుడు ఎలాంటి సీట్లు బుక్ చేసుకుంటారు? కార్నర్ సీట్సా, మిడిల్ సీట్సా, ఫ్రంట్ సీట్సా? ఏది దొరికితే అది మీకు ఇష్టమైన సీట్ ఏంటి మూవీ హాల్లో చెప్పండి. నాకు ఇష్టమైన సీట్ ఏంటంటే మినిమం రిక్లైనర్ ఉండాలి. అది కార్నర్ లోనా? మీకు కార్నర్ ప్రాబ్లం ఏంటండి? కార్నర్ ఏది అంటే మీకు పెళ్ళయింది, ఎగ్జాక్ట్లీ నాకు పెళ్ళయింది, నేను ఎక్కడ కూర్చున్నా మా ఆయనతో కూర్చున్నా అనేసి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటా. మీ ఆయనతో మంచిగా కార్నర్ సీట్ బుక్ చేసుకొని ఇట్లా పడుకొని సినిమా మీరు చూడాలి. కార్నర్ సీట్ లో ఏం చేయాలనుకుంటారో నేను ఏ సీట్ లో కూర్చుని అయినా చేస్తా. నాకు పెళ్ళైంది, లీగలీ మ్యారీడ్. నేను ఆయన మీద పడుకోవాలన్నా, ఆయన చేయి పట్టుకోవాలన్నా, కుచ్చేయాలన్నా నేను సెంటర్ సీట్ లో కూడా చేస్తాను. పేరున ఏదైనా చెయ్యాలంటే కార్నర్ సీట్ అవసరం లేదు, అది ఏ సీట్ అయినా పర్లేదు. సో నా కోసం వెతకాలంటే కార్నర్ వెతకండి, ఎక్కడైనా వెతకండి, సెంటర్ లో ఉంటాను నేను. ఇన్ఫాక్ట్ నాకు మూవీ చూడాలంటే ఇలా స్ట్రైట్ గా చూడాలి. సో నేను సెంటర్ సీట్ లోనే ఉంటాను. అది కూడా రిక్లైనర్ సోఫా మీద చేయి పట్టుకుని ఇలా. మీ హస్బెండ్ కి ఏ సీట్స్ ఇష్టం? నా పక్కన ఉంటే చాలు అని అది ఏ సీట్ కైనా పర్లేదు. అంతే. బట్ మెయిన్ గా ఆయన సెలెక్ట్ చేసేదే సీట్స్, సెంటర్ రిక్లైనర్ సీట్స్. సో మొత్తానికైతే అట్లా మనది ఏదైనా అంటే ఇప్పుడు సినిమా హాల్కి వచ్చి సీట్లు చూస్ చేసుకుని ఏదైనా చెయ్యాలి అనేది లేదు. మేము ఇంట్లో చేసుకుంటాం. అంటే పాపం ఇంట్లో దారి లేని వాళ్ళకి మూవీ ఎగ్జాక్ట్లీ మాకు అన్ని దారులు ఉన్నాయి. అత్తారింటి దారి కాదు, మా సంసారానికి దారేది. వెర్నా, ఈ మూవీస్ గురించి పక్కన పెట్టేస్తే వీకెండ్స్ లో మీ చిల్లింగ్ పాయింట్ ఏంటి? మీరు డ్రింక్ చేయడం, చిల్ అవ్వడం అట్లా జరుగుతుందా? అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నేనున్న హైపర్ కి అవసరం లేదు అనిపిస్తుంది. నేను ఫుల్ ఈ నార్మల్ గానే లివ్ చేస్తా. మీ ఆయన 2 తాళ్ళు వేసి కట్టాలేమో దేనికని. అరే కట్టడం అంటే నేను చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేదానంటే మా అమ్మ నాన్న మంచాన్ని కట్టేవారు నన్ను. నిజంగా ఒక రోప్ తీసుకుని నా కాళ్ళు అండ్ మంచాం కాళ్ళు కట్టేసేవారు. సో నేను ఎక్కువ వెళ్ళకూడదు అని. థ్యాంక్ గాడ్ మా ఆయన ఇప్పుడు దాకా అది చేయలేదుగా. ఇప్పటి నుంచి చేస్తారా? అమ్మ కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ కట్టాలి అని. మీకు డ్రింకింగ్ అలవాటు లేదా? అంటే ఎప్పుడు టేస్ట్ చేయలేదని కాదు, ఎప్పుడైనా చాలా రేర్ గా ఆ మూడ్ వస్తుంది. లేకపోతే ఎప్పుడైనా తాగి శ్రీపద అట్లా ఏమన్నా మాట్లాడేవా? కావాలని యాక్చువల్లీ నేను తాగితే సైలెంట్ అయిపోతా, మ్యూట్ అయిపోతావు. సైలెంట్. ఎందుకంటే ఆలోచించడం ఎక్కువ స్టార్ట్ చేసేస్తా. తాగేసి మొత్తం ఫోకస్ అయిపోయి లైఫ్ గురించి అంతా ఏదేదో ఆలోచిస్తూ ఉంటా. ఆలోచించేదే ఇక్కడ వచ్చి మీకు ఆన్సర్ ఇస్తుంది. కావాలంటే ఇప్పుడు ఫోన్ చేసి శ్రీపాద అంటా నేను ఇప్పుడు, బట్ తాగాక అలా చెప్పదు. శ్రీపాద గారు, ఈవిడ సైలెంట్ గా ఉండాలంటే ఫస్ట్ కడుపులో ఏదైనా పడితే అప్పుడు సైలెంట్ అవుతుంది. ఎవరైనా తాగిన తర్వాత యాక్టివ్ అవుతారు, ఈవిడ తాగితే సైలెంట్ అవుతుంది. ఇప్పుడు వరకు మీ హస్బెండ్ కి చెప్పలేని విషయం ఏదైనా ఉందా? లేదు, అన్ని చెప్పేస్తా. బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం పేరెంట్స్కే చెప్పేసా. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో ఏం దాచుకుంటా అన్ని చెప్పేస్తా నేను. అన్ని చెప్పేస్తా, వద్దు అన్న చెప్పేస్తా నేను. అదే ప్రాబ్లం. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా మీకు? ఆబ్వియస్లీ. సో ఇప్పుడు మీరు తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్ ఉందంటే మనల్ని హ్యాక్ చేయడం, ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి చేయడం అట్లా జరుగుతుంది. మీకు ఎప్పుడైనా అలాంటి జరిగిందా? జరగలేదు, థ్యాంక్ గాడ్. ఇక జరగకూడదు కూడా అనుకుంటున్నా. మీరు ఐడియాలు ఇవ్వకండి ఎవరికి. నన్ను వదిలేయండి ప్లీజ్, థ్యాంక్స్. కావాలంటే బాబు మీకు దండం పెడతా. ఎందుకంటే అలా 3 times చేశారు నా ఇన్స్టాగ్రామ్. అయ్యా, ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ అట్లా చేసి అందరికి మెసేజ్లు పెట్టి వాళ్ళకి డబ్బులు అడిగి 1 day మొత్తం రాలేదు ఇన్స్టాగ్రామ్. ఆ రోజు నేను ఫుల్ ఏడ్చి నా ఇన్స్టాగ్రామ్ అని ఏడ్చి ఇంట్లో ఏం తినకుండా గోల చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళి అన్ని చేశాను. కానీ అది నాకు తెలుసున్న వాళ్ళే చేశారు, దొంగ సచ్చిన వాళ్ళు. నేను ఇప్పుడే చెప్పేస్తున్నా, ఎప్పుడైనా నా ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీకి నా అకౌంట్ నుంచి ఎప్పుడైనా డబ్బులు కావాలి, ఇలాంటిదంతా జరుగుతూ ఉంటే పంపించండి, నేనే ఉంటాను.
నేనే అడుగుతూ ఉంటా పంపించండి అని. సో అట్లా జరుగుతూ ఉంటే జాగ్రత్తగా ఉండండి. సో Yeah, నాకు but తెలిసి seriously. ఇన్స్టాగ్రామ్ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు డబ్బులు అడగరు ఫ్యాన్స్ ని లేకపోతే ఫ్రెండ్స్ ని కానీ. ఫ్యాన్స్ ని కూడా అడిగారా? మరి నేను అదే చెప్తున్నా, ఫాలోవర్స్ కి మెసేజ్ పెడితే వాళ్ళు పంపించి అట్లా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అనుకున్నా. లేదు నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే మళ్ళీ నేను వాళ్ళకి పంపించి అట్లా చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగరు. మీరు ఎప్పుడు అలాంటి చేయకండి. మెసేజెస్ వస్తే మేమైతే మా ఫ్యాన్స్ నుంచి అయితే అడగరు. సో ఫ్రెండ్స్ ని ఫ్యామిలీని కూడా మనం కాల్ చేస్తాం, వాట్సాప్ చేస్తాం, కానీ ఇన్స్టాగ్రామ్ లో ఎవరు మెసేజ్ చేయరు. ఇన్స్టాగ్రామ్ తెలిసిన వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు అడుగుతాం? డైరెక్ట్ గా ఫోన్ చేసి అడుగుతాం కదా. సో మీకు మంత్లీ ఎంత వస్తుంది పేరేనా? చెప్పను ఎందుకు? ఆ సీక్రెట్స్ అండి. అంటే మీకు బిగ్ బాస్ వెళ్ళక ముందుకి ఇప్పటికి ఆ వేరియేషన్ అయితే వచ్చిందా? బిగ్ బాస్ కన్నా ముందు నేను సీరియల్ చేసేదాన్ని. ఇప్పుడు ఆ సీరియల్ ఇవ్వట్లేదు. త్వరగా స్టార్ మా ప్లీజ్ నాకు సీరియల్ ఇవ్వండి, ఖాళీగా కూర్చున్నా. ఎంత క్యూట్ గా అడుగుతుంది. బిగ్ బాస్ కి వెళ్లే కన్నా ముందు కంటిన్యూస్ గా వర్క్ చేశాను కాబట్టి కంటిన్యూస్ గా వచ్చేది. ఇప్పుడు ఇలా ఈవెంట్స్ షోస్ ఇదంతా చేస్తున్నా కాబట్టి అది క్లీన్ గా కాన్స్టెంట్ గా రావట్లేదు. మా బైర్నాకి రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ స్టార్ మా నుంచి ఎంతో కొంత పడితే హ్యాపీ. అంతే. గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా మంత్లీ సాలరీ కావాలి నాకు. మంత్లీ సాలరీ కావాలి. ఇదే నీ చివరి రోజమ్మా, నీకు ఫైనల్ గా ఏం కావాలి అని దేవుడు ప్రత్యక్షమై అడిగితే మీరు ఏం కోరుకుంటారు? చాలా 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 డబ్బులు కోరుకుంటారు. డబ్బులు కోరుకుంటారా? ఏం చేసుకుంటారు డబ్బులు చివర్లో? అదే ఫైనల్ డే అంటే. ఫైనల్ డే నాదే. నా ఫైనల్ డే అయిపోయింది అదే. అంటే ఫైనల్ గా ఏం కోరుకుంటాం అంటే లాస్ట్ టైం ఆయన నాకు కనిపిస్తారేమో అనుకున్నా. ఓ షిట్, ఓ మళ్ళీ. ఐమ్ బిగ్ ఫ్యామిలీ పర్సన్. సో నాకు క్లోజ్ ఉన్న వాళ్ళందరూ ఈ మధ్య అందరూ యూఎస్కి వెళ్ళిపోతారు, అబ్రాడ్ వెళ్ళిపోతారు ఆపర్చునిటీస్ కోసం. సో నాకు నిజంగా క్లోజ్ ఉన్న చాలా మంది ఇలా వరల్డ్లో అక్కడక్కడ ఉన్నారు. సో నా లాస్ట్ డే అంటే నాకు నిజంగా క్లోజ్ ఉన్న వాళ్ళందరూ నాతో ఉండి ఆ రోజు మంచిగా తినాలి, ఆడాలి, గేమ్స్ ఆడాలి, ఎంజాయ్ చేయాలి అనేది నాకు కోరిక ఉండేది. మీ చివరి కోరిక అంటే మీ ఫ్యామిలీ అంతా నీ దగ్గర ఉండాలి. అంతా ఎక్కడెక్కడ ఉన్నారో యూఎస్ నుంచి సడన్ గా ప్రత్యక్షం అవ్వాలి, అందరూ అక్కడ ఉండాలి. మంచి కోరిక నీకు ఖచ్చితంగా తీరుస్తానని దేవుడు అంటే ఏ కోరిక కోరుకుంటారు? ఒక మహానటి లాగా ఒక మూవీ ఇచ్చేయంట. అలాంటి ఒక మూవీ చేసేస్తే హిస్టరీలో సెట్ అయిపోతుంది అది. సో నేను ఉన్నా లేకపోయినా వచ్చే జనరేషన్ చూసుకుంటూ బేసిక్ గా ఏ ఆర్టిస్ట్ అయినా కూడా అంత మంచి పేరు రావాలని అనుకుంటుంది చివరి వరకు కూడా కదా. నాకు చాలా మంది అన్నారు నేను కీర్తి సురేష్ గారిలా ఉంటా అని, కానీ ఆ డైరెక్టర్స్ ఎందుకు చూడట్లేదు దాన్ని? కీర్తి సురేష్ డూప్ ఇక్కడే ఉందండి. ఆవిడకి ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి, నాకు ఒకటైనా ఇవ్వండి. నాకు కీర్తి సురేష్ లా అనిపించట్లా. నాకు ఎలా అనిపిస్తున్నావు? పిచ్చిదాన్ లాగా అని చెప్పకండి ప్లీజ్, పిచ్చిదాన్ లాగా అని చెప్పకండి ప్లీజ్. ఇది అయితే రష్మిక మందన. రష్మిక నీలా ఉన్నదంట చూసుకో. రష్మిక మీ క్లోజ్ ఫ్రెండ్ అని విన్నాను. ఒకప్పుడు మేము మోడలింగ్ అంతా కలిసి స్టార్ట్ చేసాము. దాని తర్వాత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. బట్ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ హెక్టిక్ షెడ్యూల్స్ అదంతా కొంచెం. ఇప్పుడు ఎప్పుడైనా కనిపిస్తే ఆ గుర్తు ఉంటుందా తనకి? మీరు అంత మర్చిపోయే అంత ఇది కాదు, వి వర్ వెరీ క్లోజ్. రష్మిక గారు, మీరు ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ ఉంది కదా, తను బిజీగా తను ఉంటారు, మీరు బిజీగా మీరు ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక్కటి చెప్పాలి రష్మికకి కలిస్తే అనేది ఏదైనా ఉందా? రే ఫస్ట్ కలువరా నువ్వు. చాలా రోజులైంది. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే స్టార్ట్ చేసామన్నాను కదా. సో ఒకప్పుడు ఏ ప్రాజెక్టు చేయనప్పుడు మేము కూర్చుని ఆలోచించేవాళ్ళం, నువ్వు ఆమె కన్నడలో ఒక మంచి పేరు రావాలి, అండ్ నేను ఎప్పుడూ తెలుగు నుంచి కదా. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పేది నువ్వు తెలుగులో బాగా ఒక స్టార్ అవుతావు, ఈమె కన్నడలో అయిపోతుంది, దెన్ కలిసి ఎప్పుడైనా ఒక మల్టీ స్టారర్ లాగా చేద్దాం ఇదంతా అనుకున్నాం. ఈ సీతమ్మ వాకిట్లో లాగా 2 హీరోయిన్స్ 2 హీరోస్ తో బాగా చేద్దామని చాలా అనుకున్నాం. అది ఎప్పుడు కాలేదు. బట్ ఆమె చాలా చెప్పే కన్నా ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోయింది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో కలిసి ఇది కాకుండా జస్ట్ ఐ వాంట్ టు మీట్ హర్ బికాస్ ఇట్స్ బిన్ వెరీ లాంగ్. సో
కలిసి జస్ట్ ఓల్డెన్ డేస్ లాగా మాట్లాడుకోవాలి. రష్మిక గారు, మీకు టైం ఉంటే ఒక్కసారి మా పేరుని కలవండి, మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. ఏమని పిలిచేవారు మీరు రష్మికని? ర్యాష్ అని పిలిచేదారు. ర్యాషా? తను మిమ్మల్ని ఏమని పిలిచేవారు? ప్రేయర్. ఈ షార్ట్ కానీ రీల్ కానీ ఆవిడ వరకు వెళ్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఒక రోజు కలుస్తారు ఈ ప్రేమే ఇలా ఓ ఎగసెగసేనా. కదా? లెట్స్ హోప్. ఈ ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ ఎవరి పేరునా? నిఖిల్, ప్రియాంక, మెయిన్గా వీళ్ళిద్దరు. దెన్ అవినాష్. సో ఏదైనా ఉంటే ఎక్కువగా నేను కాల్ చేసేది వీళ్ళ ముగ్గురికి. విష్ణు ఉంది, రోహిణి ఉంది. సో వీళ్ళకి ఫైనల్గా మీ లైఫ్లో ఎవరికైనా సారీ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? నేను సారీ మెయిన్గా ప్రాబబ్లీ మా గ్రాండ్ పేరెంట్స్కి చెప్తా అనుకుంటా. మా తాత అండ్ నానమ్మ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉండేది గ్రాండ్ చిల్డ్రన్ మీద, ప్యూర్గా ఉండే ప్రేమ. సో వీళ్ళకి దొరకాల్సిన అటెన్షన్, దొరకాల్సిన ప్రేమ అది దొరకదు. అండ్ నేను కూడా ఇచ్చాను, కానీ ఎంత ఇవ్వాలో అంత ఇవ్వలేదు, మిస్ అవుతూ ఉంటారు. యా, సో వాళ్ళు వెళ్ళాకే అది తెలుస్తుంది. సో సారీ ఫర్ దెమ్, ఎందుకంటే వాళ్ళకు ప్రపంచమే ఇంకా ఉండదు, అలా హర్ట్ చేసుంటా. సో సారీ టు మై గ్రాండ్ పేరెంట్స్. మీకు పుట్టబోయే పిల్లలు అమ్మాయి పుడితే ఏం పేరు పెడతారు, అబ్బాయి పుడితే ఏం పేరు పెడతారు? నేను ఎప్పుడు కియారా అని అనుకునేదాన్ని. అమ్మాయి అంటే కియారా కంబం, కేకే. ఫస్ట్ నేను ఎప్పుడైనా వీళ్ళ ఫ్యామిలీ ప్లాన్ చేస్తుంటే సుప్రభాతం, విష్ణు సహస్రనామం ఇదంతా వినాలి అనుకుంటున్నాను. ఎందుకంటే వీటిలో చాలా సాంస్క్రిట్ పేర్లు ఉన్నాయి, కొత్త కొత్త పేర్లు. అందరూ తీసి ఒక పేరు పెడతారు మీ అబ్బాయికి. అంటే ఎవరైనా చూస్తే వావ్ ఎంత సంప్రదాయంగా మా దీని నుంచి, కానీ అంతే ట్రెడిషనల్గా ఉన్న మా ట్రెడిషనల్ పాట నుంచి వస్తున్న చాలా మోడర్న్ వినిపించే పేర్లన్నీ దానిలోనే ఉన్నాయి. సో యాక్చువల్లీ పెట్టాలంటే అదంతా చూసుకుని ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటాను నేను. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ పేరునా, మీరు కిసిక్ టాక్స్కి వచ్చినందుకు, బిగ్ టీవీకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని అక్కడ అల్లరించడం వేరు, సో ఇక్కడ కూర్చొని మీ గురించి చెప్పడం వేరు, చాలా డిఫరెంట్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు బిగ్ టీవీ ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలి అంటే చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కిసిక్ టాక్స్ అండ్ థ్యాంక్ యూ బిగ్ టీవీ నన్ను పిలిచినందుకు. ఆడియన్స్కి ఎప్పుడు ఒకటే మాట, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇష్టపడినందుకు, నన్ను భరించినందుకు, అండ్ ఎప్పుడు నాకు లవ్ అండ్ సపోర్ట్ ఇస్తూనే ఉన్నందుకు. నన్ను సపోర్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకందరికీ బిగ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరికి నేను నచ్చనో ప్లీజ్, ఐఎమ్ అ వెరీ నైస్ పర్సన్, నన్ను ఇష్టపడతారు ఇది చూసిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి, నా సిస్టర్ మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ అయింది. సో ఆమెకు కూడా కొంచెం సపోర్ట్ చెయ్యండి. మా ఆంధ్రప్రదేశ్ మిస్ ఇండియా తెలంగాణ అయింది, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ అయింది. సో మా తెలుగు రాష్ట్రాలని రిప్రజెంట్ చేస్తూ ఫుల్ పెద్ద పెద్ద మోడలింగ్ చేస్తుంది, ఆమె కూడా సపోర్ట్ చేయండి. సో ఫైనల్ గా మీరు పేరెంట్స్ సపోర్ట్ చేయండి, వాళ్ళ చెల్లిని సపోర్ట్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ పేరునా వచ్చినందుకు. గాడ్ బ్లెస్ యూ. ఫ్యూచర్ లో మంచిగా నువ్వు ఒక లెవెల్ కి వెళ్ళాలని మా బిగ్ టీవీ నుంచి, కిసిక్ టాక్స్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రష్మిక మీ సంథింగ్ మీ క్లోజ్ ఫ్రెండ్ అని విన్నాను. వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పేది, నువ్వు తెలుగులో బాగా ఒక స్టార్ అవుతావు, ఈమె కన్నడలో అయిపోతుంది, దెన్ కలిసి ఎప్పుడైనా ఒక మల్టీ స్టారర్ లాగా చేద్దామని చాలా అనుకున్నాం, అది ఎప్పుడు కాలేదు. ఇప్పుడు ఎప్పుడైనా కనిపిస్తే ఆ గుర్తు ఉంటుందా తనకి? మీరు ఒకప్పుడు ఫస్ట్ కనువరా నువ్వు. ఈ బంధాలలో ఏమందున్నదో, ఈ షార్ట్ కానీ రీల్ కానీ ఆవిడ వరకు వెళ్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఒక రోజు కలుస్తారు. ఈ ప్రేమ